అమరావతిలో హైకోర్టు జడ్జిల కోసం నిర్మాణం చేస్తున్న బంగళాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 36 బంగళాలను సిఆర్డీఏ నిర్మిస్తోంది. శాశ్వత హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతానికి ఆనుకుని 24.38 ఎకరాలలో 492 కోట్ల వ్యయంతో ఈ బంగ్లా నిర్మాణాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి జడ్జీలు నివాసం ఉండే మోడల్ బంగ్లా అందుబాటులోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ బంగ్లాను హైకోర్టు జడ్జీలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మోడల్ బంగ్లాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. శాశ్వతంగా నిర్మాణం చేయబోతున్నటువంటి కట్టడాల పనులన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు నివాసం ఉండే బంగ్లాలకు సంబంధించినటువంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఒక మోడల్ బంగ్లాని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ మోడల్ బంగ్లా అందుబాటులోకి వచ్చింది. ఒకసారి చూడవచ్చు. మోడల్ బంగ్లా అయితే ప్రస్తుతానికైతే సిద్ధమైనటువంటి దృశ్యాలు. నేలపాడు సమీపంలో దాదాపు 24.5 ఎకరాల్లో 36 బంగ్లాలు జడ్జెస్ కోసం, హైకోర్టు జడ్జెస్ కోసం నిర్మాణం చేసిన నేలపాడులో ఉన్నటువంటి తాత్కాలిక హైకోర్టుకి కోతవేడు దూరంలోనే ఈ బంగ్లాలన్నీ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాలన్నీ కూడా నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది పూర్తయినటువంటి 36 బంగ్లాల్లో పూర్తయినటువంటి మోడల్ బంగ్లా ఇది. మొత్తం అన్ని కూడా పనులన్నీ పూర్తయ్యాయి. లోపల కొంత ఎలక్ట్రిసిటీ వర్క్ కొంత పెండింగ్ ఉంది. అది కూడా పూర్తయితే పూర్తి స్థాయి బంగ్లా అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగతా భవనాలు కూడా 36 బంగ్లాలన్నీ పూర్తయిన తర్వాత జడ్జెస్ వీటిని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించి, ఈ బంగ్లాలకు సంబంధించినటువంటి పనులు, లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ సంబంధించిన అన్ని కూడా సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు జడ్జిలు పరిశీలించి వాళ్ళు అనుమతి కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి అని అప్రిషియేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బంగ్లాలకు సంబంధించినటువంటి మిగతా పనులను కూడా పూర్తి చేసి వాళ్ళకి అందుబాటులోకి తేబోతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ బంగ్లా ఎంత విశాలవంతంగా నిర్మాణం చేస్తున్నారో. కార్ పార్కింగ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ G+1 గా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం ఆఫీస్ ఉండే విధంగా, పైన ఫ్యామిలీ ఉండే విధంగా మొత్తం జడ్జెస్ బంగ్లాని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంటి ముందు కూడా చాలా ఓపెన్ స్పేస్ ఇస్తున్నారు. పార్క్ లాగా దీన్ని డిజైన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి విలాసవంతంగా ఈ బంగ్లాలన్నీ నిర్మాణం చేస్తున్నారు. శాశ్వత హైకోర్టుకు సంబంధించినటువంటి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. పర్మనెంట్ హైకోర్టు వచ్చిన తర్వాత జడ్జెస్ కోతవేడు దూరంలోనే హైకోర్టు చేరుకునే విధంగా, హైకోర్టులో కార్యకలాపాలు చేసుకునే విధంగా వాటి సమీపంలోని బంగ్లాలన్నీ సిద్ధం చేస్తున్నారు. మొదటిగా ఈ బంగ్లా అయితే ప్రస్తుతానికి మోడల్ బంగ్లాగా పూర్తయినటువంటి పరిస్థితి. 24.5 ఎకరాలు దీన్ని నిర్మాణం చేస్తున్నారు. వీటితో పాటు ఒక క్లబ్ హౌస్ను కూడా నిర్మాణం చేస్తున్నారు. 15,000 SFTతో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. బిల్డప్ ఏరియా 2.5 లక్షలకు సంబంధించిన SFTతో నిర్మాణం చేస్తున్నారు. ల్యాండ్స్కేప్కి సంబంధించినటువంటి 1.5 ఎకరాల ల్యాండ్స్కేప్, అదేవిధంగా ల్యాండ్ ఏరియా 24.5 ఎకరాలు నిర్మాణం చేస్తూ మొత్తం 36 బంగ్లాలకు సంబంధించి దాదాపు 492 కోట్ల రూపాయలు దీనికైతే సిఆర్డీఏ ఖర్చు చేస్తుంది. మొత్తం కూడా లోపల అద్భుత భవనంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం లోపలికి అనుమతి అయితే లేకపోవడంతో బయట నుంచి విజువల్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా మినిస్టర్స్ జడ్జెస్ సంబంధించినటువంటి క్వార్టర్స్ సంబంధించిన నమూనాను ఇక్కడ ఒకసారి చూపించారు. అవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి. పూర్తయిన తర్వాత బంగ్లా అయితే పూర్తయింది. దానికి సంబంధించినటువంటి క్లబ్ హౌస్, ఇక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ సెంట్రల్ పార్కు అవన్నీ కూడా రాబోతున్నటువంటి కిడ్స్ ప్లే ఏరియా, అదేవిధంగా స్కేటింగ్ ఏరియా. వాళ్ళకి ఇక్కడ జడ్జెస్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్ని వసతులు ఇక్కడ బంగ్లాల సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా 36 బంగ్లాలకు సంబంధించి జడ్జెస్ బంగ్లాకు సంబంధించినటువంటి డిజైన్స్. ఇవన్నీ దాదాపు మార్చి నెలాఖరికి అందుబాటులో రాబోతుందని మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. అటు మినిస్టర్స్ బంగ్లాలు, ఇటు జడ్జెస్ బంగ్లాలు కూడా మార్చి నాటికే పూర్తి చేసి GIDకి అప్పచెప్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా శరవేగంగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతిలో ఒక కళ నెరవేరైందని చెప్పాలి. అమరావతిలో శాశ్వతంగా నివాసం ఉండడానికి మంత్రులకు, జడ్జెస్, ఎమ్మెల్యేలు, MLCల అందరూ అధికారులు, IAS అధికారులు అందరూ ఉండడానికి భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగా న్యాయశాఖకు సంబంధించినటువంటి హైకోర్టు సమీపంలోనే జడ్జెస్కి బంగ్లా నిర్మాణం చేస్తున్నారు. బంగ్లా మొదటి నమూనా మోడల్ ఇది. పూర్తిగా అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం 36 బంగ్లాల మొదటి నమూనా మోడల్ బంగ్లా సిద్ధమైంది. మిగతా బంగ్లాలు కూడా సిద్ధం చేసి GIDకి అప్పగించిన తర్వాత వాళ్ళు జడ్జెస్కి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఆ జడ్జెస్ అంతా కూడా ఇక్కడే ఉండి వాళ్ళ కుటుంబాలతో ఇక్కడే ఉండి హైకోర్టు సంబంధించిన కార్యకలాపాలని చూసుకోబోతున్నారు. ఇక రోడ్ వర్క్స్ మాత్రం కొంత పెండింగ్ ఉన్నాయి. రోడ్ వర్క్స్ కూడా శరవేగంగా పూర్తి చేసి మొత్తం 36 బంగ్లాలను అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. కెమెరా పర్సన్ హోసన్ రాజేష్, బిగ్ టీవీ.